గైస్, ప్రపంచం మొత్తం ఒకవైపు చూస్తుంటే మన ఇండియా మాత్రం మరోవైపు చూస్తోంది. లియోనల్ మెస్సీ, ది గాడ్ ఆఫ్ ఫుట్బాల్. ఈ పేరు వింటేనే స్టేడియాలో దద్దరిల్లిపోతాయి. కానీ ఈరోజు మెస్సీ ఇండియా వచ్చాడు కేవలం ఫ్యాన్స్ కోసమేనా, లేక కేవలం ఒక మ్యాచ్ ఆడటానికేనా? అలా అనుకుంటే మీరు పొరబడినట్టే. డిసెంబర్ 15, 2025 అంటే ఈరోజు ఢిల్లీలో ప్రధాని మోదీ లియోనల్ మెస్సీని కలుస్తూ ఉన్నారు. పైకి ఇది ఒక సాధారణ మర్యాదపూర్వక భేటీ, కట్టసి కాల్ లాగా అనిపించవచ్చు. కానీ దీని వెనుక ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. $1 బిలియన్ సామ్రాజ్యం ఉంది. మీ మొబైల్ బ్యాటరీ దగ్గర నుంచి రేపు రోడ్ల మీద తిరగబోయే ఎలక్ట్రిక్ కార్ల వరకు భారతదేశ భవిష్యత్తుని మార్చేసే వైట్ గోల్డ్ రహస్యం ఇందులో ఉంది. మోడీ మెస్సీ భేటీ వెనుక ఉన్న ఆ అసలు టార్గెట్ ఏంటి? అర్జెంటీనాలో భారత్ వేస్తున్న ఆ వ్యూహాత్మక అడుగులేంటి? ఇది కేవలం ఫుట్బాల్ కాదు, ఇది జియో పాలిటిక్స్. వెల్కమ్ టు ది రియల్ గేమ్. లెట్స్ బిగిన్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 2025 చివరిలో ఉన్నాం. లియోనల్ మెస్సీ గోట్ ఇండియా టూర్ పేరిట కోల్కతా అలాగే హైదరాబాద్లో చేసిన సందడి అంతా ఇంత కాదు. 70 అడుగుల విగ్రహం ఆవిష్కరణ, లక్షల మంది అభిమానుల కేరింతలు, ఇదంతా కూడా మనం టీవీలో చూసాం. అయితే ఇక్కడ ఒక చిన్న లాజిక్ అయితే మనం మిస్ అవుతూ ఉన్నాం. సాధారణంగా ఒక సెలబ్రిటీ వస్తే సినిమా స్టార్లను లేదా క్రికెటర్లను కలుస్తారు. కానీ అర్జెంటీనా నుంచి వచ్చిన మెస్సీ భారత ప్రధానిని కలవడానికి ఎందుకు ఇంత ఆసక్తి చూపిస్తున్నారు? ఇది సడన్ గా జరిగిందేం కాదు. గుర్తు చేసుకోండి, 2023లో ఇండియా ఎనర్జీ వీక్ అయినప్పుడు అర్జెంటీనాకు చెందిన వైపీఎఫ్ కంపెనీ ప్రెసిడెంట్ మోడీ గారికి మెస్సీ జెర్సీని గిఫ్ట్ గా ఇచ్చారు. అప్పుడే ఒక విత్తనం పడింది. ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ పైన వీడియోలు చేయొచ్చు. మీ ఫేస్ కూడా చూపించాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ ఏఐ యూజ్ చేసి కంటెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా వీడియోలను క్రియేట్ చేసుకోవాలి, అలాగే థంబ్నెయిల్స్ ఎలా రెడీ చేసుకోవాలి, మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి చాలా ఈజీగా ఛానల్ రన్ చేసుకోవచ్చు. ఎలా చేయాలి అనేది ప్రతి విషయం కూడా చాలా క్లియర్గా ఒక కోర్స్ అయితే తయారు చేశాను. కేవలం $399 మాత్రమే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, చెక్ చేయండి. ఇక టాపిక్ లోకి వెళదాం. ఇప్పుడు మనం 2025లో అమూల్ అర్జెంటీనా ఫుట్బాల్ టీమ్ కి రీజనల్ స్పాన్సర్ గా ఉంది. భారతీయ బ్రాండ్స్ అర్జెంటీనా జెర్సీ మీద కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా ఎందుకు జరుగుతోంది? ఎందుకంటే అర్జెంటీనా చేతిలో ఒక వజ్రం ఉంది. అది భారతదేశానికి ఇప్పుడు అత్యవసరం అన్నమాట. దాని పేరే లిథియం. ఇదే అసలు కథ. ఈ రోజుల్లో పెట్రోల్, డీజిల్ కంటే విలువైంది ఏదైనా ఉందా అంటే అది లిథియం మాత్రమే. దీన్నే ప్రపంచం వైట్ గోల్డ్ అని పిలుస్తోంది. మీ చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ దగ్గర నుంచి టెస్లా లాంటి ఎలక్ట్రిక్ కార్ల వరకు అన్నీ కూడా నడిచేది ఈ లిథియం అయాన్ బ్యాటరీలతోనే. భవిష్యత్తు మొత్తం దీని మీదే ఆధారపడి ఉంది. మరి ఈ లిథియం ఎక్కడుంది? ప్రపంచంలోనే అత్యధిక లిథియం నిల్వలు ఉన్న దేశాల్లో అర్జెంటీనా ఒకటి. బొలివియా, చిలీ, అర్జెంటీనా, ఈ మూడింటిని కలిపి లిథియం ట్రయాంగిల్ అంటారు. ఇన్నాళ్ళు ఈ నిల్వల మీద చైనా కన్నువేసింది. కానీ ప్రపంచం మొత్తం చైనా మీద ఆధారపడేలా చేసింది. కానీ మోడీ గారి ప్లాన్ వేరు. చైనా మీద ఆధారపడటం వద్దు, నేరుగా వనరులు ఉన్న దేశంతోనే దోస్తీ చేద్దాం అనేదే ఆ ప్లాన్ అన్నమాట. 2024-25 మధ్యలో భారత ప్రభుత్వానికి చెందిన కాబిల్ అంటే కనిష్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అర్జెంటీనాలోని కాటమార్కా ప్రాంతంలో 5 లిథియం బ్లాక్లను సొంతం చేసుకుంది. దాదాపు 200 కోట్ల పెట్టుబడితో అక్కడ తవ్వకాలు మొదలుపెట్టాం. ఇప్పుడు అర్థమైందా? మెస్సీ అంటే అర్జెంటీనాకి ఒక ఎమోషన్, ఒక దేవుడు అన్నమాట. ఆ ఎమోషన్ ని గౌరవించడం ద్వారా భారత్ ఆ దేశ ప్రజలకు, ఆ ప్రభుత్వానికి దగ్గరవుతోంది. ఇది సాఫ్ట్ పవర్ ని ఉపయోగించి హార్డ్ బిజినెస్ చేయడం అన్నమాట. మోడీ గారు మెస్సీని కలవడం ద్వారా అర్జెంటీనా ప్రభుత్వానికి ఒక సిగ్నల్ ఇస్తూ ఉన్నారు. ఏంటి అంటే, మేము మీకు మంచి మిత్రులం అని. కథ ఇక్కడితో అయిపోలేదు. లిథియం ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉంది. అర్జెంటీనా ప్రస్తుతం ఆర్థికంగా కొంచెం ఇబ్బందుల్లో ఉంది. వాళ్ళకి మంచి పార్ట్నర్స్ కావాలి. భారతదేశానికి ఏం కావాలి? ఒకటి, ఆహార భద్రత, ఫుడ్ సెక్యూరిటీ. మనం వంటకాల్లో వాడే పొద్దుతిరుగుడు నూనె, సన్ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, ఇందులో చాలా భాగం అర్జెంటీనా నుంచే వస్తుంది. మన వంటింటి సరుకుల రేట్లు కంట్రోల్లో ఉండాలి అంటే అర్జెంటీనాతో ఫ్రెండ్షిప్ చాలా ముఖ్యం. అండ్ రెండవది డిఫెన్స్. భారతదేశం తయారు చేసిన తేజస్ యుద్ధ విమానాల మీద అర్జెంటీనా ఆసక్తి చూపిస్తోంది. గతంలో చర్చలు జరిగాయి కూడా. ఈ డీల్ కనుక సెట్ అయితే లాటిన్ అమెరికాలో భారతీయ ఆయుధాలకు ఒక పెద్ద మార్కెట్ అయితే ఓపెన్ అవుతుంది. మెస్సీని కలవడం, ఆ దేశంతో సంబంధాలు బలపరుచుకోవడం వల్ల
రేపు పొద్దున్న మన తేజస్ విమానాలు అర్జెంటీనా గగనతలంలో ఎగిరే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ మూడవది ఎనర్జీ. అర్జెంటీనా ఆయిల్ కంపెనీ వైపీఎఫ్తో మన ఓఎన్జీసీ అలాగే ఆయిల్ ఇండియా చర్చలు జరుపుతూ ఉన్నాయి. అక్కడి చమురు నిల్వల్లో పెట్టుబడులు పెట్టడానికి భారత్ రెడీగా ఉంది. చూసారా, ఒక మీటింగ్ వెనుక ఎన్ని లెక్కలున్నాయో. మోడీ గారు ఎప్పుడు కూడా ఒక పనిని ఊరికే చేయరు. ప్రతి కరచాలనం వెనుక, ప్రతి ఫోటో వెనుక 140 కోట్ల మంది భారతీయుల భవిష్యత్తుకి పనికొచ్చే లాభం ఉంటుంది. ఇక్కడ మనం డ్రాగన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే చైనా ఇప్పటికే సౌత్ అమెరికాలో పాతకపోయింది. అర్జెంటీనాలో వాళ్ళకి స్ట్రాంగ్ బేస్ ఉంది. కానీ 2024 నుంచి సీన్ మారుతోంది. అర్జెంటీనా కొత్త ప్రభుత్వం సోషలిజం వైపు కాకుండా మార్కెట్ వైపు, అమెరికా ఇండియా వైపు చూస్తోంది. ఇదే మనకి గోల్డెన్ ఛాన్స్ అన్నమాట. గ్లోబల్ సౌత్ లీడర్గా ఎదగాలని భారత్ ప్రయత్నిస్తోంది. దానికి అర్జెంటీనా సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. చైనాని కౌంటర్ చేయాలంటే చైనా ఎక్కడైతే స్ట్రాంగ్గా ఉందో అక్కడ మనం కూడా అడుగు పెట్టాలి. మెస్సీకి ఇండియాలో ఉన్నటువంటి క్రేజ్ చూసి అర్జెంటీనా ప్రజలు షాక్ అవుతూ ఉన్నారు. ఇండియా మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తుందా అని ఆశ్చర్యపోతూ ఉన్నారు కూడా. సో ఈ ఎమోషనల్ బాండ్ చైనా వేల కోట్లు ఖర్చు పెట్టినా కూడా కొనడానికి వీల్లేదు. అదే మోడీ గారి స్ట్రాటజీ. ప్రజలని గెలుచుకుంటే వ్యాపారం దానంతటా అదే వస్తుంది. ఇక చివరిగా స్పోర్ట్స్. ఇండియా 2034 ఒలింపిక్స్ నిర్వహించడానికి బిడ్ వేస్తోంది. మన ఫుట్బాల్లో కూడా ఎదగాలని ట్రై చేస్తూ ఉన్నాం. ప్రపంచ ఛాంపియన్ అయిన అర్జెంటీనాతో టైఅప్ అయ్యి ఉంటే మన కుర్రాళ్ళకి ఎంత లాభం? మెస్సీ ఇండియా రావడం, ఇక్కడ అకాడమీలను ప్రోత్సహించడం, మన ఫ్యూచర్ జనరేషన్కి ఒక ఇన్స్పిరేషన్. అమూల్ లాంటి కంపెనీలు గ్లోబల్ స్పాన్సర్స్ అవ్వడం వల్ల భారతీయ బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. రేపు పొద్దున్న అర్జెంటీనా కోచ్లు వచ్చి మన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే రోజులు కూడా రావచ్చు. సో ఇది విన్ విన్ సిచ్యువేషన్. సో ఫ్రెండ్స్, మోడీ గారు మెస్సీని కలిసినప్పుడు అది కేవలం ఒక ఫోటో ఆపర్చునిటీ అనుకోకండి. అది ఒక స్ట్రాటజిక్ మాస్టర్ స్ట్రోక్. లిథియం కోసం వేసిన బాట ఎలక్ట్రిక్ వెహికల్స్ విప్లవానికి వేసిన పునాది. రక్షణ రంగంలో, ఇంధన రంగంలో భారత్ని సూపర్ పవర్గా మార్చే ప్రయత్నం. మెస్సీ గోల్ కొడితే అర్జెంటీనా గెలుస్తుంది. కానీ మోడీ వేసిన ఈ స్కెచ్ గెలిస్తే భారతదేశం గెలుస్తుంది. ఒక పక్క ఎమోషన్, మరో పక్క ఎకానమీ, రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ 2047 వికసిత్ భారత్ వైపు వేస్తున్న అడుగు ఇది. మీకేమనిపిస్తోంది? ఫుట్బాల్ దేవుడితో మోడీ భేటీ భారత్కి ఎలాంటి లాభాలు తెస్తుంది? కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ వైజీ గైడ్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.